ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ కలిగిన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 56వ వచనము. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. ప్రియులరా, యేసుక్రీస్తు వారిని అటు హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎందుకంటే వారు రాజులుగా ఉన్నారు, జడ్జిమెంట్ చెప్పాల్సింది వాళ్ళే కాబట్టి. ఇటు పిలాతు దగ్గరికి వచ్చారు. ఏది ఏమైనా యేసుక్రీస్తు వారికి తీర్పు ఇవ్వటానికి హేరోదు ఒప్పుకోలేదు, తను ఇష్టపడలేదు. అవమానం అయితే చేశాడు, కానీ అవమానించాడు, కానీ ప్రేమైన వాళ్ళ తీర్పు మాత్రం చెప్పలేదు. ఇక పిలాతు మాత్రం తీర్పు చెప్పాడు. మరి ఎంతోమంది ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, ఇట్లా ఎంతోమంది ప్రేమైన వల్ల మరి మహాసభవారు ఇలా యేసుక్రీస్తు వారి మీద ఎన్నో నేరాలు మోపారు, ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు, కానీ ఒకదానికొకటి సరిపడలేదండి. ఎందుకంటే నేరము మోపబడితే దానికి తగిన సాక్ష్యమును చూపించాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము ఆయన చేయలేదండి. ప్రేమిన వల్లరా ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు, కానీ ఒక్కటి కూడా సరిగా అనిపించలేదు. అంటే పిలాతు నమ్మదగినదిగా లేదండి. ఎందుకంటే ప్రభువు నీతిమంతుడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదండి, పాపము చేసేవాడు కాదు. సాతానుడు అబద్ధమునకు జనకుడండి. ఎందుకంటే సాతానుడు అబద్ధికుడు, ఎంతోమందిని మోసం చేయగలుగుతాడు. కానీ యేసుక్రీస్తు వారు ప్రేమైన వల్లరా ఆయన మీద ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు పలికినా ఆయన మౌనిగా ఉన్నాడు. కానీ ఎలా ఆయనకి తీర్పు ఇచ్చారంటే జనాలందరూ ఏది ఏమైనా ఆయనకి సిలువ వేయాల్సిందే అని గోల్ చేయడం ప్రారంభించారు, దుమ్మిగా ఆయన మీద పడ్డం ప్రారంభించారు. ఇక జనములలో అల్లరి పెరుగుతుందని ఇక పిలాతు సిలువేసేయండి అని చెప్పి తీర్పు చెప్పేశాడు ప్రేమైన వాళ్ళారు. ఎందుకంటే ఆయనేమి ఎప్పుడూ కూడా అబద్ధము ఆడని పరిశుద్ధుడండి. అందుకని ఆయనకున్న పేరు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును అని, నేనే సత్యమును, నేనే జీవమును అని. కావున ఎన్ని అనేకమైన అబద్ధపు సాక్ష్యాలు పలికినా అవి ఎక్కడా కూడా నమ్మదగినవిగా లేవు. కావున ఎన్నో అబద్ధాలు ఈ రోజున దేవుని పైన వస్తూనే ఉన్నాయి, కానీ ఏది కూడా సరిపడేది కాదు. మనము విశ్వాసం ఉంచాలి, ప్రభువులో ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.